అప్పుడు వీళ్ళ లెక్క ఏమంటారు, నీకు 100 అంటే దీన్ని ఈజీగా చెప్పాలంటే నువ్వు 1 అంటే మేము 0 అనుకుంటే 1 పక్కన 2 సున్నాలు కలిస్తే 100. ఈ 2 సున్నాలు లేకపోతే 1 అక్కడ, అంతే కదా. 1 పక్కన 0 కలిపితే 10, 0 లేకపోతే 1 అంతే. కాబట్టి నువ్వు మమ్మల్ని తక్కువగా అంచనా వేయద్దు. మాకు మీ స్థాయి బలం లేకపోవచ్చు, కానీ మా బలం లేకుండా నువ్వు గెలవలేవు కదా. అట్లాగే నీ బలంతో నన్ను గెలిపించాల్సిన బాధ్యత నీదే కదా. ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు విడిగా పోటీ చేస్తే గెలిచుండేవాళ్ళు కాదేమో, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. తెలుగుదేశం కూడా సపోర్ట్ చేసి బీజేపీ కూడా సపోర్ట్ చేయబడ్డా గెలిచింది. అంటే మాకు టికెట్ ఇస్తే మేము గెలుస్తాం కదా, అప్పుడు నువ్వు కూడా గెలిపించే బాధ్యత నీది కూడా కదా అనేది వీళ్ళు చెప్పే లెక్క. తెలుగుదేశం వీరాభిమాని ఏమంటాడు, ఇన్ని సంవత్సరాలు కొట్టుకు సత్యం మేము, ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు లేరు, ఇవ్వాల 2014-19 మధ్యలో ఎలక్షన్ జరగల. 13 ఎండింగ్ లో 14 స్టార్టింగ్ లో కాంగ్రెస్ చేసేసి ఎన్నికలు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ టైంలో రాష్ట్ర విభజన గొడవల్లో ఉన్నారు, సీరియస్ గా పెట్ల తెలుగుదేశం. లోకల్ గా ఉన్న లీడర్లు ఏదో గట్టిగా పనిచేసుకున్నారు తప్పించి రాష్ట్ర స్థాయిలో ఒక పక్కా ప్లాన్ తో వెళ్ళాల. ఎందుకంటే బాబు గారు పాదయాత్రలో ఉన్నారు ఆ టైంలో, ప్లస్ అసెంబ్లీ ఎలక్షన్ల మీద కాన్సన్ట్రేషన్ లో ఉన్నారు. కానీ స్థానిక ఎన్నికలు కిరణ్ కుమార్ రెడ్డి చేసిన హడావిడితో విభజన టైంలో ఆ తర్వాత కాంగ్రెస్ 2 చోట్ల సంకనాగిపోయింది, కానీ స్థానిక ఎన్నికల్లో మంచి సీట్లు సాధించింది, హైయెస్ట్ అదే సాధించింది. అప్పుడు సెకండ్ ప్లేస్ లో టీఆర్ఎస్ అక్కడ, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అప్పుడు అది అట్లా కంటిన్యూ అయిపోయింది 2018 దాకా. 18 ఎన్నికలు చంద్రబాబు గారు పెట్టలేదు కాబట్టి ఒక టర్మ్ అవకాశం కోల్పోయారు కదా. 14-19 మధ్యలో అవకాశం కోల్పోయారు కదా. 19-24 మధ్యలో ఏమైనా బ్లౌజుల్లో చేతులు పెట్టి మరి నామినేషన్లు తీసి పడేసింది.